ఏంటి అడుగుతున్నావు? ఈ రోడ్డు మీద అనుకుంటున్నారా? ఈ రోడ్డుకి మీ డ్రైవర్లే మహారాజులు అనుకుంటున్నారా? అమ్మా మేము డ్రైవర్ మహారాజులం కాదమ్మా, ఆ లారీలో పనిచేసే కూలీలమమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. ముందు మీ ఆయన గారిని హాస్పిటల్కి తీసుకుపోదండి అమ్మా. ఆ ఖర్చేదో మా లారీ డ్రైవర్లు మేం భరిస్తాం. నా మాటిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్. బండి తాగితోలేవా? లేదన్నా. మరి ఎందుకైంది యాక్సిడెంట్? నిద్ర వచ్చింది, అలా తూలి లేచేసరికి గుద్దేశావు. తెల్లవారుజామున 5 గంటల దాకా బండి ఎవరు తోలమన్నారు నిన్ను? క్వారీ లారీకి ఎక్స్ట్రా ట్రిప్ వేస్తే 100 రూపాయలు ఎక్కువిస్తున్నాడు బాబురావు. సోదరులారా, మన పిల్లల కోసమని, మన అవసరాల కోసమని రాత్రనక పగలనక హాల్టింగ్ డ్యూటీ చేసి 100 రూపాయల కోసం కక్కుర్తిపడితే మన నిండు 100 ఏళ్ల జీవితాన్ని కోల్పోవలసి వస్తుంది. కామ్రేడ్స్, సిటీ బస్సులు మనుషుల్ని తొక్కేసినా, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు కార్ల మీద ఎక్కేసినా అది కేవలం యజమానుల దురాశ. అది గ్రహించండి మీరు. అందుకని ఇప్పటి నుంచే మనం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత తెల్లవారుజామున 4 గంటల వరకు బంద్. ఎక్కడ లారీలు అక్కడ ఆపేసేయండి, విశ్రమించండి. తిరిగి ఉదయం 5 గంటల నుంచి డ్యూటీ ఆరంభించండి.